వెల్కమ్ టు మా ప్రయాణం. ఒకసారి ఇటు చూడండి. మళ్ళీ మనకి పుట్టింటి సార్ వచ్చిందనమాట. మొదటి లక్ష్మీదేవి మా అమ్మ అనమాట వచ్చేసింది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చూపిస్తాను మీకు. బంతిపూలు రిపీటెడ్గా వస్తాయన్నమాట. అమ్మ ఈరోజు తెచ్చింది అమ్మవారికి అని చెప్పి. ఏంటిది? ఓయ్ నెయ్యి గీ అండి. లాస్ట్ అయిపోయి పాలు అని చెప్పి ఇంకా చాలా ఉంది తన దగ్గర. మనకు కొంచెమే ఇచ్చింది. తర్వాత మాట్లాడదాం దీనికోసం. ఇదిగోండి, ఇది వాళ్ళ కోడలు పంపించినవి అనుకుంటా. వాళ్ళ కోడలు పంపించినవి. ఒకటి వాడుకుంది తను. నాకెందుకమ్మా ఈ సబ్బులు అంటుంది అస్సలు. ఇదిగోండి, ఇవి కూడా తీసుకొచ్చింది. ఇలా ఉంటుంది మన వాళ్ళతోటి. ఇప్పుడు చూపిస్తా అండి. మామిడికాయలు. ఎల్లుండి ఉగాది, ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే సండే ఉగాది. ఇవి మళ్ళీ వచ్చింది. నవ్వుకుంటున్నారు కదా, అంతే. కూరగాయలన్నీ రిపీటెడ్గా వస్తాయి, కానీ ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి. చిన్న సొరకాయ, అరటి. మొన్న అరటి పళ్ళు తెచ్చారు కదా, ఈసారి అరటి కాయలు తెచ్చారండి. అరటి కాయలు యాక్చువల్గా ఇది పక్క నుంచి అందిస్తున్నారు మనకు. బంక అంటుకుంటుందని అమ్మ చెప్తున్నారు. ఇది మరకలు పడిపోతాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. అరటికాయలు ఇవి యాక్చువల్గా పెద్దగా వేస్తుంది కదండి. స్టార్టింగ్ అప్పుడే చిన్న చిన్న పెడలు తీసుకుని అలా మనం వంట చేసుకుంటే సరిపోద్ది. ఓకే, రాడిస్ అండి. రాడిస్, సొత్తి దుంపలు కొంచెం సాంబార్కి అని చెప్పి ఇవి కొంచెం. ఇంకా ఇవి కామనే అండి, నవ్వుతారేమో మీరు. మళ్ళీ వచ్చాయి బెండకాయలు, వంకాయలు. ఏంటంటే సొత్తుదుంపలు, రాడీస్, వంకాయలు, బెండకాయలు అలా పంపించారనమాట నాన్న. ఇదిగోండి, బాగుంది కదా. ఇది ఇలా పొయ్యి మీద కాల్చి వంకాయ పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. ఇది ఒక్కటి ఏంటో డిఫరెంట్ కలర్ ఉంది. ఇవన్నీ ఒక్క కలరే. ఇవి ఇకపోతే ఇది సారీ, కత్తిపేట్లు, కొబ్బరి కూర తీసుకుని ఉంటాయి కదా, మీకు తర్వాత చూపిస్తాను. మా ఉందో లేదో మా అత్తవారింట్లో. అవి రిపీటెడ్గా వస్తాయండి. చింతపండు తీసుకోవడానికి 2-3 అంట. ఇది ఇంకా ఇది వీళ్ళ కష్టాలు మామూలుగా లేవు. అమ్మ పిండి ఇసిరి ముగ్గు కోసం నాకు ఎప్పుడు తీసుకొస్తుందండి. అయితే మిల్ల అయినా నేను ముగ్గు వచ్చేలాగా వేస్తానని చెప్పేసి చెప్తే అమ్మ పంపించిందట. నాన్న వెళ్ళి వెరీ స్మూత్గా పట్టించి తీసుకొచ్చారట. ఇద్దరు డిష్ వేసుకొని మొత్తానికి 2 పిండిలు మనకు తీసుకొచ్చారు. నాన్న పని అది. అంటే ఒకటి ముగ్గుకి, ఇంకొకటి మనం కిచెన్కి యూజ్ చేయాలన్నమాట. ఇది రాగి పిండి అండి. రాగిపిండి. మా హస్బెండ్ రాగి జావ తాగుతారనమాట. అంబలి యాక్చువల్గా మన లాంగ్వేజ్ అంబలి కోసం నేను కూడా తాగుతాను. ఇది కొంచెమే ఉంది బోల్డ్, అందుకని అమ్మ కొంచెం తీసుకొచ్చారు. ఏంటి చిన్న చిన్నవి ఒత్తులండి. యాక్చువల్గా అయ్యప్ప ఒత్తులు, పూరి ఒత్తులు అలా నేను కొనేసుకుంటాను. కానీ అమ్మ తనకేంటో నచ్చదు మరి. ఎప్పుడు తీసుకొస్తారు. మన పూజలు అన్నిట్లో అమ్మ పంపించిన ఒత్తులు మ్యాక్సిమం ఉంటాయి. అయిపోతే మాత్రం అప్పుడు నేను అవి యూజ్ చేస్తాను. అవి ఉంటాయి. ఇవి మొన్నే పంపించారు యాక్చువల్గా, మళ్ళీ ఎందుకో తీసుకొచ్చారు. ఎంత తింటున్నా చిక్కుడుకాయలని అనుకోవద్దు. యాక్చువల్గా ఈ చిక్కుళ్ళు తీసుకొచ్చింది మనకు యూజ్ అవుతాయా లేదని తెలీదు. ఎందుకంటే మీకు ఇది నేను తర్వాత చెప్తాను ఈ విషయం. ఇవైతే మన కోసం కాదు, కావాలంటే నాకు వాడుకోమంది, లేదనంటే ఆల్టర్నేటివ్గా ఇంకోటి చెప్పిందనమాట. సో అందుకు ఇవి మీరు కూడా సరదా చూస్తారని. ఇది మన పుట్టింటి సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పుట్టింటి నుంచి వచ్చిన సారి మాటకి చూపిస్తున్నాను అనుకోవద్దు. సరదాగా రొటీన్ వ్లాగ్స్ అని పెట్టాను కదా, మీ అందరూ కూడా చూస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.